నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తమ వ్యూహాలకు పదును పెడుతూ గెలుపు కోసం శక్తులన్నీ వడ్డుతున్నాయి. ఈ నియోజకవర్గంలో 50% పైగా ఓటర్లు వలసదారులు కావడం విశేషం. దీంతో పార్టీల చూపంతా వీరిపైనే ఉంది. ఈ నేపథ్యంలో వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో బోరబండ ఎందుకు కీలకంగా మారిందో తెలుసుకోవడానికి ఈ వీడియోను చూద్దాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 3,98,982 మంది ఉండగా అందులో 50% పైగా ఓటర్లు వలసదారులు కావడం విశేషం. కాగా ఈ నియోజకవర్గంలోని బోరబండ హైదరాబాద్లోని అత్యంత జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో ఒకటి. నిజానికి ఇక్కడ బీద మధ్యతరగతి ప్రజలు ఎక్కువ. అందులోనూ ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారే చాలామంది ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉండడంతో ఓటర్లుగా నమోదయ్యారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీల లీడర్లంతా ఈ వలస ఓటర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జూబ్లీ ఫైట్లో ఈ ఓటర్లే కీలకం. బోరబండ ఏరియాలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశాతో పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన వారు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. కాగా ఇక్కడి ఓటర్లు విభిన్న వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు అని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ప్రధానంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనుల్లో ఉండగా, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు వివిధ కంపెనీల్లో ఉద్యోగులుగా ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు కొంతమంది బంగారం ఆభరణాలు, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు. ఇదిలా ఉంచితే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో శరవేగంగా అభివృద్ధి పనులు సాగాయి. ఈ క్రమంలోనే నగరం నలుమూలలకు విస్తృతమైన రోడ్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి వీధిలోనూ సీసీ రోడ్లొచ్చాయి. అయితే బోరబండ ఏరియా అంతా రాతి భూభాగం కావడంతో కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ అందలేదు. దీంతో ఇప్పటికీ వాటర్ ట్యాంకర్ నీటిపై ఆధారపడి ఉన్నారు ఆ ప్రాంత ప్రజలు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాటర్ వర్క్స్ పైపుల నీటిని సరఫరా చేస్తోంది. అంతేకాదు కరోనా సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకుంది. హైదరాబాద్లో ఉన్న వలసదారుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపింది. అంతేకాదు వారికి పాకెట్ మనీ కూడా అందించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అలాగే అభివృద్ధి పనులు కూడా చేసింది. దీన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇదే హైలైట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్న గులాబీ దళం వలస ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక మరోవైపు అధికార కాంగ్రెస్, బీజేపీ తమను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఊరడింపు మాటలు చెప్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రచార ఆయుధాలుగా మార్చుకుంటోంది. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీలిస్తోంది. బీజేపీ మాత్రం ప్రధాని మోదీ చరిష్మాతో ప్రచారంలో కొనసాగుతోంది. ఉత్తరాది ఓటర్లకు మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను వివరిస్తూ వలస ఓటర్లకు కమలనాథులు గాలం వేస్తున్నారు. మొత్తంగా అన్ని పార్టీల ప్రచారంతో బోరబండ మోతెక్కిపోతోంది. అయితే పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ణయించేది కూడా ముఖ్యంగా బోరబండలోని వలసవాదులే అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అన్ని పార్టీల వారు వలస ఓటర్ల ప్రాపకం కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి వీళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, చివరికి ఈ బైపోల్ బరిలో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది చూడాల్సి ఉంది.